జై శ్రీరామ్. హాయ్ అండి, అందరు బాగున్నారా? ఇవాళ శనగపిండితో రెసిపీ చేస్తున్నా, చూడండి. శనగపిండి లడ్డూలు చేయడానికి వాటర్ పోసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఉండలు లేకుండా పల్సగా చేసుకోవాలి. మన మిరపకాయ బజ్జీలాగా కాకుండా ఇంకా కొంచెం పల్సగా లిక్విడ్ లాగా చేసుకోవాలి. మన చపాతీ పిండి కంటే ఇంకా పల్సగా దోశపిండిలాగా చేసుకోవాలి. దోశపిండిలాగా ఉండలు లేకుండా చేసుకొని ఒక పెనం తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే పట్టుద్ది. కొంచెం వేడైన దాకా అట్నే ఉంచాలి. కొంచెం బాగా మరిగిన తర్వాత వేడైన తర్వాత మన దోశల్లాగా వేసుకోవాలి. దోశల్లాగా వేసుకొని బాగా కొద్దిగా ఎర్రగా వేగనియాలి. ఎర్రగా వేగిన తర్వాత మన చక్కెర పాకం చేసుకోవాలి. వాటికి కావాల్సిన చక్కెర, నీళ్ళు ఎంత చక్కెర తీసుకుంటామో అంత వాటర్ తీసుకోవాలి. అది మనం ఒక సైడు ఇవి ఎర్రగా అయితే ఒక సైడు కాలిన తర్వాత ఇంకో సైడ్ తిప్పుకోవాలి. ఒక సైడ్ తిప్పుకున్న తర్వాత అవి కొంచెం వేగిన తర్వాత అట్లే వేగుతూ ఉండగా కాసేపు అయిన తర్వాత తీసేసుకొని ఈ చక్కెర పాకం బాగా వేడేలాగా ఉంచుకోవాలి. ఇవి వేగినవి తీసేసుకోవాలి. ఈ చక్కెర పాకం తీగ పాకం వచ్చేదాకా కొంచెం వేడి చేసుకోవాలి. లేత పాకం రావాలి, ముదురు పాకం అవసరం లేదు, లేతగా వస్తే చాలు. లేత పాకం వచ్చిన తర్వాత కొంచెం టైం పట్టుద్ది. అది పాకం రావాలి కదా కొంచెం. అంతలోపు ఇవి ఇట్లా ముక్కలు చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ మిక్సీలో వేసుకొని కొంచెం చిన్నగా కట్ చేసుకోవాలి, లేదంటే మిక్సీ తిరగదు. అట్లా పొడిలాగా చేసుకోవాలి. మోతిచూర్ లడ్డులా ఉంటుంది. ఇంకా అది మిక్సీ నుంచి అట్లా తీసిన తర్వాత ఈ చక్కెర పాకం తీగ పాకం వచ్చిందాక అట్లా చూడాలి వచ్చిందా రాలేదని. వచ్చేసింది. అట్లా బంక తీగ జాగాలి. అట్లా తీగ వచ్చాక ఇది పిండి దాంట్లో వేసి మనం చెంచాతోటి కలుపుకోవాలి. కలపాలి. బాగా కలిపిన తర్వాత ఇలా అవుతుంది. కొద్ది చల్లారిన తర్వాత మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు లడ్డూలు చేసుకోవాలి. అంతే, ఈజీ, టేస్టీగా ఉంటుంది. ఒకసారి చేసుకుంటే తప్పకుండా రెండోసారి చేసుకుంటారు. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి, తప్పకుండా ట్రై చేసి కామెంట్స్లో ఎట్లా ఉన్నాయో చెప్పండి. సూపర్గా ఉంటాయి. 1 వీక్ వరకు ఉంటాయి. పిల్లగాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. మోతిచూర్ లడ్డు లాగా ఉంటుంది సేమ్.